కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వింత పోకడలు, విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చేటువంటివి. కాబట్టి మరలా చెప్తున్నాం, ఈ జైళ్ళు, ఈ కేసులు, ఈ అరెస్టులు ఇవి ఏవి కూడా మా లక్ష్య సాధనలో మేము అనుకున్నటువంటి దారిలో వెళ్ళేటువంటి దాంట్లో ఎక్కడా మాకు అడ్డంకులు కావు. తాత్కాలికంగా ఈరోజు ఒక 90 రోజులు 86 రోజులు జైల్లో ఉన్నామంటే రెండే విషయాలు: ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు, వీటి మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందుబాటులో లేవు కాబట్టి. సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో విచారణ జరుగుతుంది. ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో బయటపడతాయి. ప్రజలకు సంబంధించినటువంటిది ఎవరు తిన్నా సరే కక్కించాల్సిందే. అందుకే నేను ఎక్కడా కూడా మరొకసారి మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా జరిగినటువంటి అన్ని కేసుల్లో కూడా నేను తప్పు చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాను తప్ప నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకో కారణాలు ఉన్నాయి ఎక్కడా కూడా 8 కేసుల్లో ఎక్కడ ఒక్కదానిలో కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడం కోసం, ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వం మీద మేమైతే